వాట్ ఇఫ్ ఐ టోల్ యూ కమింగ్ 12 మంత్స్‌లో ఇద్దరు పీపుల్ ఎగ్జిస్టింగ్‌లో ఉంటారు. ఒకరు ఎటువంటి మనీ రాక ఎలా చేయాలో అర్థం గాక స్ట్రగుల్ అవుతూ ఉన్నవారు. మరొకళ్ళు మల్టిపుల్ స్ట్రీమ్స్‌లో ఇన్‌కమ్ జనరేట్ చేస్తూ వాళ్ళ కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటూ దూసుకెళ్ళిపోతున్న వాళ్ళు. కానీ ఇద్దరికీ 24 అవర్సే ఉన్నాయి. బట్ ద డిఫరెన్స్ స్కిల్స్. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హేమంత్. నేను ఒక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ని. రియాలిటీ చెక్ ఆఫ్ 2026 గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. నిజం చెప్పాలంటే డిగ్రీ అనేది ఒక ఆప్షన్ అయిపోయింది. స్కిల్సే మనం సర్వైవ్ అవ్వడానికి బేస్మెంట్గా మారింది. ఇప్పటికీ మీ స్కిల్స్ ఇంకా అప్గ్రేడ్ చేసుకోకపోతే రేపు ఎవరో ఒకరి వల్ల మీరు రీప్లేస్ అయిపోతారు. రీప్లేస్ అయిపోయేది మనిషి త్రూ కాదు, మీకంటే బెటర్గా చేసే స్కిల్ ఉన్న పర్సన్తో. వై స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ 2026. ఇప్పుడున్న కంపెనీస్కి మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ డిగ్రీ చేశారు, ఏం సర్టిఫికేట్ సంపాదించారు, ఏ స్కిల్ ఉన్నది సంబంధం లేదు. మీరు ఎంత మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయగలరు, ఎంత మంచి బిజినెస్ని తీసుకురాగలరు, ఎంత మంచి ఆ కంపెనీని మీరు గ్రో చేయగలరు, మంచి ప్రాఫిట్స్ తీసుకురాగలరు, అదే కావాలి బిజినెస్కి. కోర్స్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ క్రియేటివ్ ఎకనామీ అండ్ ఏఐ ఎకనామీ. ఈ రెండు క్రియేటివిటీ అండ్ ఏఐ ఎకనామీని ఎవరైతే మంచిగా యూజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కెరియర్ ర్యాపిడ్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ స్కిల్స్. ఈ డిజిటల్ స్కిల్స్ని మీరు ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు, యూట్యూబ్ త్రూ నేర్చుకోవచ్చు. మీరు కానీ ఈ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోకపోతే డెఫినెట్లీ యూ విల్ స్టిక్ ఆన్ వన్ సాలరీ, వన్ బాస్, వన్ ఇన్కమ్ సోర్స్. ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఇది ఒక పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఏ స్కిల్ నేర్చుకుంటే మనం నిజంగా మనీ చేయగలుగుతామని. నేను చెప్పేది ఒక జస్ట్ థియరీ పార్ట్ కాదు, ఇది రియల్ ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ గురించి చెప్పబోతున్నాను గైస్. లెట్ మీ బ్రేక్ డౌన్ టాప్ హై ఇన్కమ్ స్కిల్స్. మీరు కనుక ఈ 2026లో ఇలాంటి రియల్ గ్రోత్ స్కిల్స్ గురించి నేర్చుకోవాలని అనుకుంటే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్ గా చూడండి. డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అలాట్. ఫస్ట్ స్కిల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ప్రతి బిజినెస్ కి ఆన్లైన్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ టు గెట్ కస్టమర్స్, రీచ్ అండ్ మోర్ సేల్స్. సో ఇవి చేసినందుకు మీకు పే చేస్తారు. సో మీరు నేర్చుకోవాల్సింది యాడ్స్ రన్ చేయడం, ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండిల్ చేయడం, వాళ్ళ పేజెస్ లో ఎస్ఈఓలు యూజ్ చేయడం. ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసి పర్ మంత్ యాజ్ ఎ బిగినర్ 20 to 30K పర్ మంత్ ఎర్న్ చేయొచ్చు. యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ 1 lakh దాకా చార్జ్ చేయొచ్చు మీరు. సెకండ్ స్కిల్ వచ్చేసి కాపీ రైటింగ్ అండ్ కంటెంట్ రైటింగ్. జనరల్ గా చూసే యాడ్స్ నుంచి వెబ్సైట్ లో రన్ చేసే యాడ్స్ వరకు ఇక్కడ చూస్తున్న టెక్స్ట్ కూడా ఎవరో ఒకరు రాసిందే అండ్ వాళ్ళకి మనీ పే చేస్తున్నారు. వాళ్ళ క్రియేటివిటీని చూసి వాళ్ళకి పే చేస్తున్నారు. క్రియేటివిటీ లేదు కదా అంటే నథింగ్ టు వరీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ జస్ట్ బై లెర్నింగ్. అండ్ వీళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్, సేల్స్ పేజెస్, కాపీస్ ఫర్ యాడ్స్ రాస్తూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. యూ కెన్ లిటరల్లీ ఎర్న్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. అండ్ ఈవెన్ కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్ వాళ్ళు కూడా ఇనిషియల్గానే 10 to 20K వరకు చార్జ్ చేయొచ్చు. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ మీరు ఇంకా ఎక్కువ కూడా చార్జ్ చేయొచ్చు. థర్డ్ స్కిల్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు క్రియేటర్స్ అయిపోతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఆన్లైన్లో సస్టైన్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా వీడియోస్ క్రియేట్ చేయాలి కదా. లైక్ యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, పోస్ట్, యూట్యూబ్ లాంగ్ వీడియోస్, ప్రతిదన్నమాట. వాళ్ళ టైం అంతా బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి టైం ఉండదు వీడియో ఎడిటింగ్స్ చేసుకోవడానికి. ఈవెన్ వీడియో ఎడిటింగ్ లో తక్కువ పే చేసినా గానీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఎక్కువ చార్జ్ చేస్తారు. ఫోర్త్ స్కిల్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనింగ్. బిజినెస్ వాళ్ళకి లోగోస్, డిజైన్ ఇలా చాలా కావాలి. వాళ్ళకి వాళ్ళ ఓన్ గా వాళ్ళు ఇవి చేసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా ఒక గ్రాఫిక్ డిజైన్ అయితే హైర్ చేసుకుంటారు టు డూ దీస్ థింగ్స్. అండ్ యూ కెన్ మానిటైజ్ ఇట్ ఈజీలీ. ఫిఫ్త్ స్కిల్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. ఇక్కడ మీరు ఎటువంటి ప్రోడక్ట్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రోడక్ట్స్ నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే యూ కెన్ ప్రమోట్ దట్ ప్రోడక్ట్ అండ్ గెట్ ద కమిషన్ అవుట్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా ఇక్కడ కూడా యూ నీడ్ టు లెర్న్ కంటెంట్ క్రియేటింగ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఇనిషియల్ గా తక్కువ ఇన్కమే రావచ్చు కానీ ఆడియన్స్ లో ట్రస్ట్ బిల్ అయి అథారిటీ గానీ తెచ్చుకుంటే లాక్స్ లో సంపాదించవచ్చు. సిక్స్త్ వచ్చేసి సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ పీపుల్ కి ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుంది, అసలు ట్రెండ్స్ ఎలా ఉంటాయి, కంటెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఇలా వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ టైంని ఇన్వెస్ట్ చేసుకోలేరు వీటిపైన. వాళ్ళ కోర్ బిజినెస్ పైనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి మీరేం చేయాలంటే వాళ్ళ పేజెస్ ని మీరు హ్యాండిల్ చేయాలి. వాళ్ళ బిజినెస్ ని గ్రో చేయాలి, వాళ్ళ ఆడియన్స్ ని గ్రో చేయాలి, వాళ్ళ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయాలి, వాళ్ళ పేజ్ ని మేనేజ్ చేయాలి. యూ కెన్ గెట్ పేడ్ బై దట్ బిజినెస్ పీపుల్. సో వాళ్ళ దగ్గర నుంచి మీకు మనీ వస్తాయి. అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. చాలా మంది చూస్తారు, మోటివేట్ అవుతారు, దెన్ దే డ్రాప్ ఆఫ్. ఈ స్కిల్స్ కనుక మీరు నేర్చుకుంటే ఈ డిజిటల్ వరల్డ్ లో మీ అంత తోపు ఎవరు కాదు. కంపల్సరీ ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళే సస్టైన్ అయ్యే పీపుల్ వీళ్ళే.
జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లెర్నింగ్తోనే మీరు ఆగిపోయారు. సో మనకు రిసోర్సెస్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ ఉంది. సో అన్నిట్లలో ఈ స్కిల్స్ మెన్షన్ చేసిన స్కిల్స్ అయితే కంపల్సరీగా మస్ట్ అండ్ లెర్న్ చేసుకొని మంచిగా ఇన్కమ్స్ జనరేట్ చేసుకోండి. హ్యాపీ లెర్నింగ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబ్, కీప్ గ్రోయింగ్.